రోడ్డుకు ఇరువైపులా ప్రమాదకరంగా క్వారీ గోతులు, భయభ్రాంతులకు గురవుతున్న వాహన చోదకులు, ఎత్తైన రక్షణ గోడ నిర్మించాలని వేడుకలు. వివరాలకు వెళితే కోటపాడు మండలంలోని కోటపాడు నుండి దాలివలస పిండ్రంగి మీదుగా లంకవానపల్లి వెళ్లే పంచాయతీరాజ్ రహదారిలో పిండ్రంగి లంకవానపల్లి మధ్య రోడ్డుకు ఇరువైపులా నల్లరాయి క్వారీ గోతులు ప్రమాదకరంగా ఉన్నాయి. రోడ్డు పక్కనే సుమారు 50 అడుగుల లోతులో ఉన్న ఈ క్వారీ గోతులకు ఎత్తైన రక్షణ గోడలు లేకపోవడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందనని వాహన చోదకులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పిండ్రంగి దాటిన తర్వాత లంకవానపల్లి గ్రామానికి దగ్గరలో రోడ్డు పక్కన నల్లరాయి కోసం సుమారు 20 సంవత్సరాల క్రితం క్వారీ తవ్వకాలు చేశారు. రోడ్డుకు ఇరువైపులా సుమారు 50 అడుగుల లోతు వరకు పెద్ద వెడల్పు నల్లరాయి తవ్వకాలు చేపట్టారు. రోడ్డుకు ఆనుకొని ఇరువైపులా క్వారీ గోతులు ఉండటం, ఈ క్వారీ గోతుల వద్దే రోడ్డు మలుపు ఉండడంతో ఈ ప్రాంతం ప్రమాదకరంగా ఉంది. లోతుగా ఉన్న ఈ క్వారీ గోతులను రోడ్డు మీద ఉండి చూస్తే ఎవరైనా భయపడాల్సిందే, అంత ప్రమాదకరంగా కనిపిస్తాయి. గతంలో ఈ క్వారీ గోతులో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం లారీ కూడా ప్రమాదశాత్తు ఈ క్వారీ గోతులో పడింది. ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారకులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పెరిగిన వాహనాలు రాకపోకలు కోటపాడు, దాలివలస పరిసర గ్రామాలు, దాలివలస, పిండ్రంగి, మరివలస తదితర గ్రామాల వారు లంకవానపాలెంకి ఆనుకునున్న యలకోట, కొత్తవలస మండలాల్లో పలు గ్రామాలకు ద్విచక్ర వాహనాల ఆటోలపై ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తూ ఉంటారు. మండలంలోని సంతపాలెం వద్ద ఉన్న రైతు బజారు ఈ మార్గంగా రైతులు వేకోజామున ద్విచక్ర వాహనాలు, ఆటోలో కూరగాయలు తెస్తూ ఉంటారు. లంకవానపల్లి ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆ పరిసర ప్రాంత ప్రజలు వైద్య నిమిత్తం రాత్రి పగలు వస్తుంటారు. మండల కేంద్రం కోటపాడు పలు గ్రామ ప్రజలు ఈ మార్గంలో వస్తూ పోతూ ఉంటారు. దీంతో ఈ రోడ్డు గుండా వాహనాలు రాకపోకల సంఖ్య పెరగడంతో ఈ క్వారీల వద్ద ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందని అందరూ భయపడుతున్నారు. ఈ క్వారీ లంకవానపాలెం, పిండ్రంగి గ్రామాలకు చెందిన పొలాల మధ్యలో ఉంది. పొలాల్లోకి పశువుల మేతకు తోలుకొస్తూ ఉంటారు. అలాగే ఈ దగ్గరలోనే పశువుల కళాలు కూడా ఉన్నాయి. లోతుగా ఉన్న ఈ క్వారీ గోతుల పక్కన పశువుల మేత మేసేటప్పుడు అందులో పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతారు. మనుషులకు, పశువులకు ప్రమాదకరంగా ఉన్న ఈ క్వారీ గోతులపై ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఈ క్వారీ గోతుల వద్ద ఎత్తైన రక్షణ గోడ నిర్మించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.